కరటక డమనక అనే తెలుగు డబ్బుడ్ మూవీ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ వచ్చింది. ముంగారుమలే మూవీ డైరెక్టర్ యోగరాజ్ లేటెస్ట్ మూవీ ఇది. కరటక డమనక ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. కొరడా దెబ్బలే నాకైతే. ఆది మానవుల నాటి స్టోరీకి అంతరించిపోయిన రైటింగ్ యాడ్ అయ్యి సీ ఫీస్ట్ డైలాగ్స్, క్యారెక్టర్స్ అండ్ సీన్స్తో చిరాకు తెప్పించింది మూవీ. ఒక జైలర్ ఇద్దరు దొంగల్ని నీళ్లే లేని పల్లెటూరులో ఉంటున్న తన తండ్రిని ఎలాగోలా సిటీకి వచ్చేలా చెయ్యండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారనేది ఇందులో ఉంటుంది. ఈ టెంప్లెట్ ఓరియంటెడ్ ఊరి ప్రాబ్లం కథలు ఇంకా ఎన్నాళ్ళు రాస్తారో ఏమో మేకర్స్. మిస్టరీ, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ టైప్ అంటే చూడబుద్ది అయింది కానీ హీరోయిన్తో స్టెప్పులు, విలన్తో ఫైట్లు, మెయిన్ థింగ్ అయినా మధ్యలోదంతా అస్సామంటేనే. సినిమా చూశాక రకరకాల హాసనాలు వేస్తే గానీ ఫ్రస్ట్రేషన్ పోయి నార్మల్ స్థితిలోకి రావటం కష్టం అనేలా ఉంది. మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇన్నోసెంట్గా ఉంటారు, కాస్త అమాయకంగా ఉంటారు, అంతేగాని బుర్ర లేనోళ్ళు కాదండి. హీరో రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా తలకే రూపేస్తారంట. వాళ్ళకే బుర్రలున్నాయి, ఇంకెవ్వరికీ లేవు అనే టైప్ ఎలా రాస్తారు అసలు? పక్కనోడికి ఉంది, మనకుంది, బట్ తెలివితేటలు యూజేజ్లో డిఫరెన్స్ చూపించాలి. అప్పుడే క్యారెక్టర్స్ చేసే థింగ్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. బట్ ఇక్కడ వాళ్ళకి బుర్రలు లేవు. మనం అండ్ డైరెక్టర్ ఏం చెప్తే చేస్తారు, ఎటు కావాలంటే అటు తలకాయ ఊపుతారు లాగా ఉన్నట్టు ఉంటాయి. తవ్వుకున్నోడికి బంగారం అని అనగానే ఎగేసుకుంటూ వచ్చేస్తారంట. అన్నా అన్నా అని అంటారంట, నిజం తెలిసాక కొడతారంట. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని కొడతారా అని ఒక పెద్ద మనిషి వచ్చి 2-3 క్లాసులు బీకాలంట. ఇదేం రైటింగ్ అండి? ఫస్ట్ హాఫ్ ఏమో సోది, సెకండ్ హాఫ్ ఏమో బోరింగ్. మన ఊరికి 2 హీరోలు వస్తున్నారు, ఒక్కొక్కరికి ఒకరు. సో 2 హీరోయిన్లు ఊరిలో ఉండాలి అని అన్నట్టు ఎంట్రీతోనే పంపకాలైపోతాయి. అందులోని ఒక హీరోయిన్ యొక్క మదర్. నాకు వీళ్ళ మీద అనుమానం ఉంది. అది పోవాలంటే జాతర జరిపించండి అని అనడం ఏంటండి? అసలు పెళ్లికి, నమ్మకానికి, జాతరకి ఏమన్నా సంబంధం ఉందా? ఎక్కడో ఒక చోట కన్నమేసి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి తెప్పిస్తారు, జాతర చేపిస్తారు అంతే. అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? నేను అనేది ఏంటంటే ప్రొసీడింగ్స్, ఊరి ప్రాబ్లమ్స్, క్యారెక్టర్స్ అన్నీ ఏదో అతకనే గమ్ముతో కార్డ్బోర్డ్స్ని అతికించినట్టు ఉన్నాయని. దీనివల్ల క్యారెక్టర్స్ సైడ్ నుంచి కానీ, ప్రాబ్లమ్ సైడ్ నుంచి కానీ ఎలాంటి ఫీల్ ఆర్ ఎమోషన్ కలగలేదు. ఒక ఫన్ లేదు, డ్రామా లేదు, యాక్షన్ లేదు, ఒక మంచి సీన్ చెప్దామంటే సినిమాలో ఏదీ లేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ శివరాజ్ కుమార్ అండ్ ప్రభుదేవ ఇద్దరు మూవీలో ఉన్నారు, చేశామన్నట్టు చేసినట్టు అనిపించింది అంతే. అసలు సెట్ అవ్వలేదు. రిమైనింగ్ వాళ్ళలో కొంతమంది యాక్టింగ్ అయితే ఓకే. ఇక బీజిఎం, తెలుగులో సాంగ్స్, విఎఫ్ఎక్స్ అన్నీ వర్స్ట్గా ఉన్నాయి. ఫైనల్లీ అవుట్డేటెడ్ మూవీ ఇది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.